హలో అండి, ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ కోఆర్డినేటర్ రోల్కి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. ఇంకా ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. జాబ్ రోల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్, లొకేషన్ కూడా మెన్షన్ చేశారు, ఇండియా రిమోట్. సో ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఈ జాబ్ రోల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మెయిన్గా అయితే మనం టీమ్స్తో కొలాబరేట్ అయ్యి న్యూ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్తో లీడ్స్ని జనరేట్ చేయాలి. లీడ్స్ అంటే కస్టమర్స్ని జనరేట్ చేయాలండి. మార్కెటింగ్ డేటాని అనలైజ్ చేసి కొత్తగా ఐడియాస్ని రికమెండ్ చేయాలి. ఈ జాబ్ రోల్ యొక్క వర్క్ అయితే సేల్స్కి దగ్గరగా ఉంటుంది. మన మార్కెట్ యొక్క రెవెన్యూ డాష్బోర్డ్స్ని క్రియేట్ చేసి మెయింటైన్ అనేది చేయాలి. మనం డిజైన్ టీమ్ అండ్ ఛానల్ మెంబర్స్తో కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయాలండి. కంపెనీ యొక్క అన్ని క్యాంపెయిన్స్తో అంటే ఆపరేషన్స్, ఆర్ట్స్, ఫైనాన్స్, టెక్ అండ్ సేల్స్ టీమ్స్తో కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయాలండి. మార్కెట్ రీసెర్చ్ అనేది కండక్ట్ చేసి కొత్త ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయాలండి. డైలీ టాస్క్స్ మీద మనం ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. సో ఇవన్నీ మనం ఎలా చేయగలమో, మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్గా ఫ్రెషర్స్ కోసమే కాబట్టి సో కంపెనీ వాళ్ళే మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ జాబ్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈ జాబ్కి మెయిన్గా ఇంగ్లీష్ బాగా రావాలండి. అండ్ స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఈ రోల్కి సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అయితే కావాలి. అండ్ అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేసే పర్సన్ కావాలి. ఇంకా ఎక్సెల్ కానీ గూగుల్ షీట్ మీద కానీ మంచి నాలెడ్జ్ అయితే ఉన్న పర్సన్ అయితే కావాలని చెప్తున్నారు. ఇక్కడ సాలరీ అండ్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి మంత్లీ $700 అనే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రూపీస్లో అయితే అప్రాక్సిమేట్లీ 58,700 రూపీస్ అండి. అండ్ అలాగే ఇంకా దీంతో పాటుగా నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తున్నారండి. సో అదైతే మనకి $40 ఇస్తున్నారు. మన ఇండియన్ రూపీస్లో 3,350 రూపీస్ అండి. ఓవరాల్గా మనకి 62,000 సాలరీ మంత్లీ ఇస్తున్నారండి. దీంతో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా కొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ జాబ్ అయితే 1 year ఫిక్స్డ్ టర్మ్, తర్వాత మనకి అది పర్మనెంట్ రోల్ కింద కన్వర్ట్ చేస్తారండి. ఇదైతే టోటల్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇక్కడ వర్క్ డేస్ అండ్ టైం కూడా మెన్షన్ చేశారండి. సో మండే టు ఫ్రైడే వరకు ఉంటుంది. అండ్ టైమింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి నైట్ 9:30 వరకు కూడా ఉంటుంది. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే జస్ట్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అండ్ తర్వాత రెజ్యూమ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికైతే ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్స్కి మాత్రం ఏ టూల్స్ అయితే వాడకండి. సో ప్లాగరిజం చెక్ అనేది చేస్తారు. సో అందుకే ఏ టూల్స్ అయితే వాడకండి. సో మీ ఓన్గా ఆన్సర్ అయితే రాయండి ఇక్కడ. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇందులో మీకు ఏది డిస్క్రైబ్ చేస్తుంది మీ సెల్ఫ్ని అని అడుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ క్వశ్చన్లో కూడా 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ దాంట్లో కూడా 2 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అది మీకు ఓకేనే కాదని అడుగుతుంది. సో ఓకే అని ఎస్ పెట్టండి. ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ అనేది మీకు ఓకేనే కాదని అడుగుతుంది. సో ఎస్ పెట్టండి. ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీరు అప్లోడ్ చేసే రెజ్యూమ్లో అయితే మీరు బేసిక్ స్కిల్స్ అయితే పెట్టండి. అంటే ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, సో ఇలాంటి స్కిల్స్ అయితే యాడ్ చేయండి. సో మీ రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. తర్వాత మీకు టెస్ట్ లింక్ అనేది కూడా వస్తుందండి మీ మెయిల్కి. చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే టైం అనేది చాలా తక్కువ ఇస్తారండి. సో మ్యాక్సిమం వాళ్ళైతే 50 క్వశ్చన్స్ అలా ఇస్తారు. సో ఆ 50 క్వశ్చన్స్ కూడా బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ సెంటెన్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ అండ్ పజిల్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో వీటికైతే నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. సో మీరు ఇచ్చిన టైంలోనే మొత్తం అన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయండి. తర్వాత మీకు అది క్వాలిఫై అయ్యారనుకోండి, నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్ కండక్ట్ చేసి మీకు ఈ జాబ్ అనేది ఇస్తారు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.